Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is Wits and Corner. Wits and Corner. The text is from the book of Psalms 107 verse 27. 107వ కీర్తన 27వ వచనం. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తొరుచుండిరి, వారు ఎటుతోచక ఉండిరి. వారు ఎటుతోచక ఉండిరి. దట్ ఈస్ కాల్డ్ విట్స్ అండ్ కార్నర్. ఎటు తోచిన పరిస్థితి, దట్ ఈస్ కాల్డ్ విట్స్ అండ్ కార్నర్. టు సే దట్ యువర్ విట్స్ అండ్ you are emphasizing that you are so worried, exhausted by problems or difficulties that you don't know what to do. సమస్యల చేత బాధ చేత కృంగిపోయి ఉన్నప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలో వాక్యభంగం శ్రమిస్తున్నది. ఇలాంటి స్థితిగతులు ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు ఎదురయ్యాయి, మనకు ఎదురవుతుంటాయి. When feel depressed, debased, smitten, rejected and dejected, what do I have to do? పరిసర ప్రాబల్యం ద్వారా కృంగిపోయిన సమయాల్లో, పతనావస్థ చేరుకున్న సమయంలో ఎటు వెళ్ళాలో దిక్కులేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఎలా మనం స్పందించాలి, ఎరువైపు చూడాలి ఆ విషయాన్ని దేవుని వాక్యం స్పష్టంగా ప్రబోధిస్తున్నది. Wits and Corner is a place where discouragement thrives. నిరుత్సాహం అనేది ఏర్పడినప్పుడు ఎటుతో స్థితిలో ఉంటాం. ఎదుకు వెళ్ళాలి, ఏ దిశలో వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎవరిని సంప్రదించాలి, ఎలా బయటపడాలి ఈ విషమ పరిస్థితి నుండి అనే స్థితిగతులు మనం ఉన్నప్పుడు ఈ వాక్యభంగం జవాబు మనకిస్తున్నది. వాక్యభావం గమనించినప్పుడు 25వ వచనం, ఆయన శ్రవేగా తుఫాను పుట్టెను, లేదా తరంగముల పైకెత్తను, శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయాను. ఇలాంటి స్థితిగతులు ఉన్నప్పుడు తరంగముల అలలు వారి మీదకి పల్లి ఉన్నాయి. సంవత్సరాల అలలు తరంగములు వారికి పల్లి ఉన్నాయి. వారు నిజముగా ఎటుతోచక ఉన్నారు. వారు ఓన్లీ అట్ విట్స్ అండ్ కార్నర్ గాడ్ ఈస్ దేర్ టు హెల్ప్ యూ టు రెస్క్యూ. ఆ స్థితిలో దేవుడు ఉంటాడు. గాడ్ ఈజ్ ఏబుల్, ప్రూవ్డ్. అలాంటి స్థితిలో దేవుడిని తను నిరూపించుకుంటాడు. కానీ మనం చేయవలసిన పని ఏమనగా లుక్ టు గాడ్. మరి కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిన మాట ఈ వాక్యభాగం చూస్తాం. 19వ వచనం మనం చూస్తాం. ఈ వాక్య భాగంలో 6వ వచనం చూస్తాం. కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఎటుతో స్థితిలో ఉన్నప్పుడు వారు దేవుని మొరపెట్టారు. Their skill was useless. We need to pray, ask God to still the waters in our life. నీ జీవితంలో నా పెను తుఫానులో హృదయం అంతరంగం చెలరేగిన పెను తుఫాను అణచబడాలంటే అణచివేయబడాలంటే యూ హ్యావ్ టు లుక్ టు గాడ్. ఎందుకనగా దేవుని తెలుసు, గాడ్ ద లవింగ్ కేరింగ్ ఫాదర్ హూ వాంట్స్ ద బెస్ట్ ఫార్ అస్. నేను మంచి ఇవ్వడానికి అని ఆశిస్తున్న దేవుడు ఉన్నాడు. నెవర్ క్వశ్చన్ గాడ్స్ గుడ్నెస్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ. నువ్వు చేయవలసిన ఏమనగా నీవు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల వలె దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. విజ్డమ్ ఫెయిల్స్, యువర్ స్ట్రెంగ్త్ ఫెయిల్స్, బట్ గాడ్ నెవర్ ఫెయిల్స్. నీ జ్ఞానము కానీ నీ శక్తి కానీ నిన్ను ఫెయిల్ చేయవచ్చుగా, దేవుడు ఏనాడు ఫెయిల్ చేయడు. కాబట్టి నీ శక్తితో బయటికి రావాలని ఆశించిన బయటికి రాలేకపోయావు. 40 కీర్తన దావీదు మహారాజు జిగటగల దొంగ ఊబిలో నుండి
ఆయనను పైకి లేవనెత్తను. దేవుని మొరపెట్టాడు. సహనంతో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటిని అన్నమాట. కాబట్టి ఆయన మొరపెట్టినప్పుడు గాడ్ విల్ రెస్క్యూ అవుట్ ఆఫ్ డేంజర్ కెలామిటీస్. నీ హృదయంలో ఉన్న ఆ తరంగంలో ఘోష అణచువాడు ఆయనే. 28వ వచనంలో శ్రమకు తాళలేక వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదను వారు విడిపించను. అని తుఫాను ఆపివేయగా నా తరంగములు అణిగిపోయాను, అవి నిమ్మలమైన వారు సంతోషించది. ఈ వాక్య భాగంలో వారు కోరిన రేవునకు ఆయన వారు నడిపించాను. గాడ్ నోస్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యువర్ లైఫ్. కాబట్టి దేవుడు నిజంగా కోరిన రేవుకు నడిపించే దేవుడు ఉన్నాడు. అది నడిపించినప్పుడు వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినారు, ఆయన ఘనపరిచినారు, పెద్దల శ్రమను కీర్తించినారు. మనం కూడా ఆ రీతిగా కష్టకాలమందు భయపడక ఎటు తోచే స్థితిలో ఉన్నప్పుడు లుక్ టు గాడ్, క్రై అవుట్ అంటు గాడ్ విల్ స్టిల్ ద వేవ్స్ ఇన్ అవర్ హార్ట్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందన స్తోత్రాలు తండ్రి. ఎటు తోచే స్థితిలో మేము ఉన్నప్పుడు నైనా సమస్యలని బలంలో చిక్కుకున్నప్పుడు, ఆ సుడిగుండాలో చిక్కుకొని ఉన్నప్పుడు మా తండ్రి మా స్వశక్తిత బయటికి రాలేక పడిన సందర్భంలోనైనా మీకు మొరపెట్టినప్పుడు ఆ తుఫాను గద్దించే దేవుడు, నిమ్మలపరిచే దేవుడు నైనా, కోరిన రేవును నడిపించే దేవుడు. కాబట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాయం అందించి వాక్యం విన్న పరిపీఠం దర్శించినైనా వారి జీవన స్థితిగతులను మార్చగలందుకు, ఆత్మస్థితిలో మార్చగలందుకు, వారి దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు, దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు తండ్రి మొరపెట్టి మీ ద్వారా విడుదల పొందే కృపను దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ప్రేమించే వారందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.